సామాన్య మహిళను వేధిస్తున్న అధికారినికి చుక్కలు చూపించిన వైనం. ఇటీ కాలంలో సోషల్ మీడియా కేవలం వినోదానికే కాదు, సామాన్యుల పాలిట ఒక వజ్రాయుధంగా మారుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నిర్లక్ష్యం, దురుసు ప్రవర్తనను ఎండగట్టేందుకు ఈ వేదిక ఒక అద్భుతమైన సాధనమని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో రేషన్ కార్డు పనికోసం వచ్చిన మహిళకు ఎదురైన అవమానం. ఆమె ఆ సంఘటనను వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే, లక్నోకు చెందిన ఒక సామాన్య మహిళ తన చిన్న పాపతో కలిసి విపరీతమైన చలిలో చాలా దూరం ప్రయాణించి బిస్వా తహసీల్ కార్యాలయానికి వచ్చింది. తన రేషన్ కార్డులో భర్త పేరును తొలగించి మార్పులు చేయాలని ఆమె అక్కడి మహిళా అధికారిని కోరింది. అయితే సదరు అధికారిని ఆ మహిళ పనిని త్వరగా పూర్తి చేయకుండా ఆమెతో చాలా నిర్లక్ష్యంగా, దురుసుగా వ్యవహరించింది. అధికారిని దురుసు ప్రవర్తన. ఆ మహిళ ఏదైనా అడిగితే, నువ్వు ఒకసారి కాదు 10 సార్లు రావాల్సిందే, మేము ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు రావాలి అంటూ ఆ అధికారిని గర్వంతో మాట్లాడడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడున్న మరికొందరు వ్యక్తులు కూడా తమ పనులు కాక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా అస్త్రంగా అధికారి ఈ ప్రవర్తనతో విసిగిపోయిన ఆ మహిళ ధైర్యంగా తన ఫోన్ తీసి ఆ దృశ్యాలను రికార్డ్ చేయడం ప్రారంభించింది. అది చూసి భయపడిన సదరు అధికారి, ఇక్కడ వీడియో తీయకూడదు, పోలీసులను పిలుస్తాను అని బెదిరించినప్పటికీ ఆ మహిళ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపిస్తానంటూ నిలదీసింది. వైరల్ అవుతున్న వీడియో. ఈ వీడియో సోషల్ మీడియాలో ఆర్టికల్ 19 వంటి వేదికల ద్వారా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ సామాన్యులను ఇబ్బంది పెట్టే ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. कोई बात नहीं, देखे या ना देखे, बस ये मैम देखिए कैसे बात कर रही हैं, बस।